ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మేము ఈరోజు జిల్లా పరిస్థితి హాల్లో చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే అనే వ్యక్తి మనకు చదువునిచ్చిండు. ఆయన చదువుకొని చిన్నతనం నుంచి కష్టపడి మహిళలకు చదువు నేర్పి బహుజన మహిళల్ని చైతన్యపరిచి ఆడపిల్లల్ని అణచివేతల్లో ఆయన బానిసత్వాన్ని పోగొట్టి మహిళలకు అండగా నిలుచుండు. ఆ రోజుల్లో భర్త చచ్చిపోతే భార్యని కూడా భర్తతో పాటుగా సహాదానం చేసేవాళ్ళు. అలాంటి మహిళలకి అలా జరగకూడదని ఆయన ఒక విప్లవ ఉద్యమకారుడై మహిళలకు ఇవాళ స్వతంత్రంగా మాట్లాడే హక్కుని ఈరోజు మాకు తెప్పించిండు. అమ్మ సావిత్రిబాయి ఆమె భర్త కాడ చదువు నేర్చుకొని మహిళలకు చదువు నేర్పి చదువుల తల్లి సావిత్రిబాయి ఎంతో మహిళలకి వెలుగునిచ్చిన దేవత సావిత్రిబాయి. ఆమె వల్ల చాలామంది మహిళలు చదువుకొని ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అలాంటి సావిత్రిబాయి ఆమె యొక్క ఆశయాల మీద మేము వీరనారి మనుల ఆశయ సాధన సమితి మేము 2 సంవత్సరాల నుంచి ఆ మహనీయుల పేరు మీద పెట్టి మేము ఈ యొక్క కార్యక్రమాలని మేము చేస్తున్నాం. వాళ్ళ ఆశయాల కోసం మా టీము మేము పనిచేస్తాం. వాళ్ళ ఆశయాలు, వాళ్ళు చేసిన త్యాగాలని మేము మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వాళ్ళు చేసిన త్యాగాలని, వాళ్ళు ఏం చేశారో అది మేము జనాల్లోకి తీసుకెళ్తాం. ప్రతి ఒక్క మహిళకి మేము చైతన్యం పరుస్తాం. మహిళలకి ఏ మహిళకు అన్యాయం జరిగినా అక్కడ మేము ఉంటాం. మా టీం ఉంది. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి రావచ్చు. మేము మహిళల తరపునే ఈ యొక్క సంఘం పెట్టాం. మహిళల సమస్యల కోసమే పనిచేస్తున్నాం. మహిళలు ఎవరైనా సరే ఒక్కరికే చేయడం అని కాదు, ఎవరు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైనా సరే వాళ్ళకు ఏ అన్యాయం జరిగినా మేము ఉంటాం. ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళల మీద దాడులు జరుగుతుంటే కనీసానికి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ కూడా తిప్పి రాసి మేము ఆ మహిళలు పెట్టించిన పిటిషన్ మార్చి వాళ్ళకు అనుకూలంగా ఉండి రాసి ఈ యొక్క కేసులు కూడా తారుమారు చేసి వాళ్ళకు అన్యాయం జరిగేలాగా చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మహిళలంటే ఎస్టీ ఎస్సీ బీసీ మహిళలంటే ఇవాళ అగ్రకులాలకు చిన్న చూపుగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, అగ్రకులాలకు అయినా మహిళలకైనా ఎవరికైనా మా దళిత మహిళలు లేనిది మీరు ఎక్కడా లేరు. మాకు న్యాయం చేయండి. మా ఓట్లతో సీట్లు ఎక్కిన మీరు మమ్మల్ని చిన్న చూపుగా చూస్తే మేము ఊరుకోము. మాకు మా హక్కులేంటో మా పొజిషన్ ఏంటో మాకు తెలుసు. మేము పోరాటం చేస్తాం. ఈ యొక్క సంఘాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.